ఆపేది లేదంటూ తమ ఆందోళనను ఉధృతం చేశారు అంగన్వాడీలో. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శర్మ లైవ్ లో అందిస్తారు. శర్మ, ఓవర్ టు యు. నిన్నటి నుంచి అరెస్ట్ల పర్వం కొనసాగుతోంది. అంగన్వాడీ కార్యకర్తలు మాత్రం ఎట్టి పరిస్థితిలో తన ఆందోళనను ఉధృతం చేస్తాం, తమ 3 ప్రధానమైనటువంటి డిమాండ్లను పరిష్కరించేంత వరకు ఈ ఆందోళనను విరమించేది లేదు అనేటువంటివి స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. అయితే హైదరాబాద్కి ఇప్పటికే చాలామంది చేరుకున్నారు. సుమారు ఆంధ్రప్రదేశ్లో 85,000 మంది అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళలో దాదాపు 30 నుంచి 35,000 మంది హైదరాబాద్కు చేరుకున్నారు. ఇవాళ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని వీళ్ళు నిర్వహించబోతున్నారు. అయితే ప్రధానంగా ఉదయం సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్లతో పాటు ఎంజీబీఎస్ ఇమ్లిబన్ బస్ స్టేషన్లకు చేరుకున్నటువంటి అంగన్వాడీలను దాదాపు ఒక 2 నుంచి 3,000 మందిని అరెస్ట్ చేశారు. అయితే ఇంకా చాలామంది ఇప్పుడు ప్రస్తుతం మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నటువంటి వీళ్లతో పాటు లోపల కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళు ఒకవేళ బయటికి వస్తే, సుందరయ్య విజ్ఞాన కేంద్రం బయటికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేసే దిశగా పోలీసులు ఉన్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించారు. ఈ ప్రాంతంతో పాటు ఇందిరా పార్క్ దగ్గర కూడా పోలీసులు భారీగానే మోహరించారు. అక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లేందుకు ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాల నుంచి కూడా వెళ్ళనివ్వకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకున్నారు. మరోవైపు చాలా ప్రాంతాల్లో ఇంకా ఈ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఉద్యోగులు, మహిళలు ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అసెంబ్లీని ముట్టడించాలనేటువంటి యోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి మరి పోలీసులు అయితే భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి వీళ్లను కట్టడి చేస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. మీ డిమాండ్లు అంటే ప్రధానంగా 3 డిమాండ్లు చెప్పారు. ఆ 3 డిమాండ్లు పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారా? ఆయనకి మనసుంటే నిజంగా ఆయన కూడా మా ప్రజలలో ఒక మనిషే. ఆయన కూడా ఒక మనిషి, ఒక 4,000తో ఏ విధంగా బ్రతకగలుగుతారు అనేటటువంటి ఆలోచన ఆయనకు వస్తే కనీస వేతనం అమలు చేయాల్సిందే. లేదంటే ఆయన మానవత్వం లేని మనిషి అయితే నెక్స్ట్ ఇంకొకసారి కూడా ఆయనకి గద్దెక్కే అదృష్టం అనేది. అంటే ఇప్పటికే రాష్ట్ర విభజన జరిగింది, ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కొంత ఇబ్బందులో ఉంది. ఈ సమయంలో మీరు ఇలాంటి ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు కరెక్ట్? ఇబ్బందులు ఉన్నాయి. టీచర్లకు 40,000, 50,000 ఇస్తున్నారు. ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఎలా పిఎఫ్లో ఏంటి పెంచారు, బ్యాంకర్స్ కి పెంచారు, టీచర్స్ పెంచారు 45%. వాళ్ళకి అందరికీ పెంచడానికి బడ్జెట్ చాలా ఉంటుంది, కష్టాలు ఉండవు. కానీ అంగన్వాడీస్కి వచ్చేసరికి బడ్జెట్ ఉండదు, లోటు బడ్జెట్, రాష్ట్రం విడిపోయింది. ఇది అసలు న్యాయమైన ఆయన చెప్పాల్సినటువంటి వాక్యం అది కాదనమాట. అంటే రాజధాని ఇంకా లేదు, కానీ రాజధాని నిర్మాణానికే లక్షల కోట్లు అవుతుంది. మళ్ళీ ఇలాంటి మీరు ఇబ్బందులు పెట్టడం వల్ల ఒక కొత్త సమస్యను సృష్టించడం కాదా? పేదలకి కనీస వేతనాలు, కనీసమైన సౌకర్యాలు పేదలకు నిర్వర్తించిన తర్వాత నువ్వు రాజధాని ప్రపోజల్ పెట్టుకోవాలి. నువ్వు మాట్లాడితే ఏది అడితే అది నాకు రాజధాని లేదు, నాకు ఏది అడితే అది నాకు రాజధాని లేదని ఒకటే నిరాధారం పెట్టుకుని ప్రజల్లోకి వచ్చావా నువ్వు? మాకు పేదలకు నువ్వు ఎన్ని చేస్తానని నువ్వు ప్రజల్లోకి వచ్చావు. నిన్ను నమ్మి నీకు ఏపీ ప్రజలందరూ పట్టం కట్టారు. ఈ రోజు మహిళలందరూ కలిపి అయ్యా మా పరిస్థితులు ఇవి, మా డిమాండ్లు ఇవి అని నీ వరకు వస్తే నువ్వు ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తావా? నువ్వు మా మనుషుల కింద మేము పనిచేస్తావా? మేము ఎవరి కింద పనిచేస్తావా అని అర్ధరాత్రి కాడ ఇళ్ళకి వెళ్ళి మీ ఆడవాళ్ళు ఏరని అడుగుతావా? నువ్వు నీచమైన చర్యలకు పాల్గొంటావా? నీ అంత చూస్తాం. ఖబర్దార్ సీఎం, ఖబర్దార్ 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 ఖబర్దార్. ఓకే, అంటే మీ వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళ ప్రోద్బలంతోనే మీరు ఈ రకంగా ఆందోళన చేస్తున్నారు? ఏ రాజకీయ పార్టీ ప్రోద్బలంతో చేయలేదండి. మా అంగన్వాడీల కడుపులు మండి మేము ఏ ప్రభుత్వం అయితే మమ్మల్ని నేను బుద్ధి వచ్చింది ఈసారి అంగన్వాడీ వాళ్ళకి న్యాయం చేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు మాకు ప్రమాణం చేశాడో అదే చంద్రబాబు నాయుడిని ఈరోజు నిలదీస్తున్నాం. ఆ రోజు ఎలా చెప్పాడు, ఈరోజు రాజధాని కట్టడానికి నిధులు లేవంటున్నాడు. 58 ఏళ్ళు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళని 60 ఏళ్ళు చేసేకైతే నీ దగ్గర డబ్బులున్నాయా? పిఆర్సీ చేసేకైతే నీ దగ్గర డబ్బులున్నాయా? పక్క రాష్ట్రం తెలంగాణ టీఆర్ఎస్ పిఆర్సీ పెంచాడని నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు పిఆర్సీ పెంచావు, మాకు పెంచడానికి నీ దగ్గర డబ్బులు లేవా? మా దగ్గర వెట్టి చాకరీ చేయించుకోవడానికైతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి. చైనాకు, అమెరికాకు వెళ్ళి ఫండ్స్ తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు? మీ ఆస్తులు సంపాదించుకుంటున్నారా మీరు? ఎమ్మెల్యేల ఆస్తులు పెంచుతున్నారా మీరు? అంగన్వాడీలకు జీతం పెంచడానికి లేదా మీకు? ఈ పొద్దు మార్నింగ్ 8:30 స్కూల్కి వెళ్తే 4 గంటల వరకు కష్టపడుతున్నాం మేము. అంగన్వాడీ పనులు చేసేదే కాక ఒక హాస్పిటల్ సర్వే అంటే మాకే అప్పగిస్తున్నారు.
ఎంఆర్ఓ ఆఫీసులో బిఎల్ఓ సర్వే అంటే మాకే అప్పగిస్తున్నారు, ఒక మున్సిపాలిటీలో సర్వే అంటే మాకే అప్పగిస్తున్నారు. మేము వర్క్ చేయమని చెప్పి ఎంఆర్ఓలు నిలదీస్తే ఎంఆర్ఓలు ఏమంటున్నారు, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులా, మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదు, మీరు తుమ్ముతే ఊడిపోయే ముక్కు అని చెప్పి మమ్మల్ని హీనంగా మాట్లాడుతున్నారు ఎంఆర్ఓ వాళ్ళు. అంటే కలెక్టర్ ఆర్డర్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే, లేదంటే మీ ఉద్యోగాలు పోతాయంట అన్నారు. మేము గవర్నమెంట్ ఉద్యోగాలు కానప్పుడు మీరు గవర్నమెంట్ పెట్టే పథకాలు మేము ఎందుకు చేయాలా అంటే అంగన్వాడీ వాళ్ళంత చేతగాని వాళ్ళ. ఈ పొద్దు నీకు ఓట్లు వేసి గద్దె ఎక్కించాం, ఇదే ఓట్లు వేయకుండానే నిన్ను గద్దె దింపుతాం. 5 నెలల్లోనే జరుగుతుంది ఖచ్చితంగా. ఖబర్దార్ చంద్రబాబు నాయుడు. అంటే మీరు ఈ రకంగా కాకుండా ఆయనను సీఎంను కలిసారా? మీరు మీ డిమాండ్లు ఆయనకు చెబుతున్నారు. ఆల్రెడీ డిమాండ్లు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ జరుగుతుంది. ప్రతిపక్ష వాళ్ళు కూడా చర్చ లేవనెత్తితే ఏమంటున్నారు, అసెంబ్లీ వాయిదా. అంగన్వాడీ వాళ్ళ చర్చ జరిగేటప్పుడు అసెంబ్లీ వాయిదా. అంటే అంగన్వాడీ వాళ్ళు మనుషులు కాదా? అంగన్వాడీ వాళ్ళు వర్క్ చేయడం లేదా? 25,000 30,000 జీతం తీసుకునే వాళ్ళు టీచర్స్ 1 గంటకే స్కూళ్ళు మూసేసి ఇంటికి వస్తున్నారు. మేము 4 గంటల వరకు స్కూళ్ళలో వర్క్ చేస్తున్నాం. ఒక ఎంఆర్ఓ వస్తాడు విజిట్ కి, ఒక విజిలెన్స్ వాళ్ళు వస్తారు, ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు. ఏమమ్మా మీరు 2 గంటలకే సెంటర్లు మూసి వెళ్ళిపోయినారే అంటారు. 4 గంటల వరకు ఉండాలి కదా అంటారు. మా జీతం ఎంత? మేము చేస్తున్నా కూడా 10 రకాలుగా 10 మంది డిపార్ట్మెంట్లతో మేము మానసికంగా అనుభవిస్తున్నాం. మేము అంత చిత్రహింసలు పెడుతుంది ప్రభుత్వం మమ్మల్ని. ఇది వీళ్ళ యొక్క ఆందోళన. మరి మీరు ఏ రకంగా వీళ్ళకు మద్దతు తెలుపుతున్నారు? ఈ అంగన్వాడీ మహిళల అరెస్టులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వీళ్ళు న్యాయమైన కోరికలు చెప్పుకోవడానికి హైదరాబాద్ వస్తూ ఉంటే ఈరోజు రోడ్ల మీద పోలీసులు వెంటబడి వాళ్ళని అరెస్ట్ చేసి నగరం అవతల ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు. ఇది ఏ రకంగా న్యాయం? వాళ్ళు ఏమడుగుతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు అంగన్వాడీ మహిళలందరికీ వేతనాలు పెంచుతామని చెప్పారు. నువ్వు చెప్పినటువంటి వాగ్దానాన్ని అమలు చేయవని చెప్పేసి వాళ్ళు హైదరాబాద్ వచ్చారు. ఇది వీళ్లకు మద్దతు కూడా చాలా ప్రజా సంఘాలు పలుకుతున్నాయి. మరి చూడాల్సి ఉంది ఏ రకంగా వీళ్ళు ఒకవేళ బయటికి వెళ్తే అరెస్టు చేసేటువంటి అంశం కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం ఉంటుంది. కాబట్టి ఏ రకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనేది చూడాలి. ఓటు స్టూడియో రైట్ శర్మ.